అందరికీ నమస్కారం. నా పేరు ధూపాటి కృష్ణకుమారి. మనం శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారి గురించి మనం అందరికీ తెలిసినవారు. బహుపూజ్యులు మాస్టర్ ఈకే అనే పేరిట ఎన్నో కొన్ని కోట్ల మంది వారికి శిష్యులున్నారు. వారి మాస్టర్ సివివి యోగ మార్గంలో వారు ఒక ధృవతార. అలాగే వారికంటా ముందు వారు శ్రీ మాస్టర్ ఎంఎన్ అనే ఆయన కూడా మాస్టర్ సివివి యోగ మార్గంలో వీరు కూడా ధృవతార. బొమ్మలకి, రంగులకి, కథలకి, పుస్తకాలకి బాల్యంతో ఒక విడదీయలేని సంబంధం ఉంటుంది. అప్పుడే వికసిస్తున్న మనసులకి ఆలోచనలని, ఊహల్ని, కళల్ని, సృజనాత్మకతని పరిచయం చేస్తాయి. నీతి కథలు, చారిత్రక కథలు, విలువల్ని అందించే కథలు, వ్యక్తిత్వాన్ని పెంపొందించే కథలు, రామాయణ, భారత పురాణాల కథలు వారి జీవితాలపై చెరగని ముద్ర వేస్తాయి పిల్లలకి. చందమామ, అమరచిత్ర కథా పుస్తకాలు మొదలైనవి చాలా కొన్ని తరాలుగా పిల్లల్ని చైతన్యపరుస్తూ ఆకట్టుకుంటూ ఉన్నాయి. అదే ధోరణిలో పిల్లల కోసం మాస్టర్ సివివి, మాస్టర్ ఎంఎన్, మాస్టర్ ఈకే వంటి మహాత్ముల జీవితాల కథల పుస్తకాల రూపంలో పరిచయం చేయడానికి ఒక వినయపూర్వకమైన ప్రయత్నం చేశారు. వారు వారి జీవిత సంఘటనలను వివరించటంగా మాత్రమే కాకుండా వారి బోధనలలో ఆచరణ సులభమైన చిన్న చిన్న విషయాలను జోడించి వారి దివ్య జీవితం మనకు ఏ రకంగా అనుసరణీయమో తెలియజెప్పటం ధ్యేయంగా జీవిత కథలు రూపొందించబడ్డాయి. ఈ జీవిత చరిత్రను పిల్లలు సులభంగా అర్థం చేసుకునేలా తయారు చేయడంలో సృజనాత్మక స్వేచ్ఛ తీసుకోబడింది. వారి ప్రయత్నం పిల్లల అవగాహనకి ఎంతో పడగలదని అనుకుంటూ ఈ పుస్తకం రెడీ అయిందనమాట. ఈ పుస్తకం చిన్న పిల్లల బొమ్మలతో అమరచిత్ర కథలాగా తయారు చేశారు. ఈ పుస్తకంలో బొమ్మలన్నిటితోనూ మనం ఈ వీడియోలో ఆ బొమ్మలు పెట్టుకుంటూ మనం ఈ కథ చదువుకుందామా? మాస్టర్ ఎంఎన్ గురించి మనం చదువుకుని వారి యొక్క ఆదర్శవంతమైన జీవితంలాగా మన పిల్లలు కూడా తయారయ్యేటట్టుగా మన పిల్లలకి ఈ కథ వినిపించి, ఈ రోజుల్లో పిల్లలు చాలామంది చదవట్లేదు, కనీసం కథలాగా వినడానికి ఇష్టపడుతున్నారు. ఆ ఇష్టపడే పిల్లలకి ఈ కథని వినిపించి వారిలాగా మాస్టర్ ఎంఎన్ లాగా మన భావితరం పిల్లలు కూడా తయారవ్వాలని కోరుకుంటూ నేను ఈ మాస్టర్ ఎంఎన్ గారి గురించి పిల్లల కోసం చెప్పదలుచుకున్నాను. ఒకప్పుడు నెల్లూరు జిల్లా నాయుడుపేట తాలూకాలో ప్రశాంతమైన మైనంపాడు గ్రామంలో శ్రీ శేషయ్య, శ్రీమతి రంగమ్మ దంపతులు ఉండేవారు. వారికి 1883 ఆగస్టు 25వ తేదీ శనివారం ఉదయం 9:30 ఒక కొడుకు జన్మించాడు. ఆ అబ్బాయికి జ్వాలా నరసింహం అని పేరు పెట్టారు. అతను కోస్తా గ్రామం అయిన కొత్తపట్నంలో పెరిగి తన తండ్రి నిర్వహించే పాఠశాలలో చదివారు. బాల్యంలో శ్రీ నరసింహం చాలా తెలివైనవారు. ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉత్సాహంతో ఉండేవారు. అతనికి చదవడం, రాయడం, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అన్వేషించటం అంటే రీడ్ చేస్తారు చూడండి, చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం అంటే చాలా ఎంతో ఇష్టంగా ఉండేదన్నమాట వారికి. మాధ్యమిక పాఠశాల నాటికి మాధ్యమిక పాఠశాల అంటే ఈ రోజుల్లో 6th క్లాస్ నుంచి అన్నమాట. 6th క్లాస్ టు 8th క్లాసు, 9th క్లాస్ వరకు. ఆనాటికి శ్రీ నరసింహం గారు ఒంగోలు చేరి తర్వాత రాజమండ్రికి వెళ్ళి చదువుకున్నారు. అక్కడ వారి మేనమామలు శ్రీరాములు గారు, ప్రకాశం, జానకి రామయ్యల వద్ద నివసించారు. అతని మేనమామ శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు చాలా ధైర్యశాలి. మీకు టంగుటూరి ప్రకాశం పంతులు గారు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న చాలా పేరుగొన్న
స్వాతంత్రోద్యమ స్ఫూర్తి గలవారు. వారు టంగుటూరు ప్రకాశం గారి పేరు మీదనే ప్రకాశం జిల్లా వచ్చింది. కాబట్టి వారి మేనల్లుడైన ఈ నరసింహం గారు చాలా వారి మేనమావ గారి యొక్క ఆ ధైర్యాన్ని కూడా పుణికిపుచ్చుకున్నవారనమాట. ఈ టంగుటూరి ప్రకాశం పంతులు గారు ధైర్యశాలి, బాగా చదువుకున్నవారు. బ్రిటిష్ పాలకులపై నిర్భయంగా పోరాడిన నాయకుడిగా, ఆంధ్రకేసరిగా ప్రసిద్ధి చెందారు ఈ టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ధైర్యంగా, ఆనందంగా, న్యాయంగా జీవించాలని ఆయన ఆ బాలుడికి బోధించారు. శ్రీ నరసింహం మహామేధావి, చురుకైన విద్యార్థి. పాఠశాలలో అద్భుతంగా రాణించి అనేక పారితోషకాలు గెలుచుకున్నారు. పారితోషకాలు అంటే తెలుసా పిల్లలు? గిఫ్ట్లు అనమాట. ఎన్నో గిఫ్ట్లు వచ్చాయట. అతనికి చదువు అంటే ఎంతో ఇష్టం. ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవాలని తపనతో ఉండేవారు. పై చదువులు మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్న శ్రీ నరసింహం అక్కడ తన తెలివితేటలు, చిలిపి అల్లర్లతో ప్రసిద్ధి చెందారు. వినోదంతో పాటు తన చదువుల విషయంలో కూడా గంభీరంగా వ్యవహరించేవారు. అంటే పిల్లలు మనకి తెలివితేటలు, చదువుతో పాటు చిలిపి అల్లరి ఉండాలి, వాటితో పాటు వినోదం రావాలి, హ్యూమర్గా కూడా ఉండటం మంచిది అనేది ఆ వయసులో మనకి అవసరం అన్నమాట. 1905లో శ్రీ నరసింహం ప్రథమ శ్రేణిలో అంటే ఫస్ట్ క్లాస్లో నిలిచి భౌతిక శాస్త్రంలో, అంటే భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్ అనమాట, ఫిజిక్స్లో 1907 నాటికి విజయవాడలో ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి తన బోధనా శైలితో అక్కడ విద్యార్థులకు చేరువయ్యారు. అదే సంవత్సరం శ్రీమతి రంగనాయకమ్మను వివాహమాడి గృహస్థ జీవితం కూడా ప్రారంభించారు. వారికి 4 కుమారులు పుట్టారు, 3 కుమార్తెలు కూడా జన్మించారు. శ్రీ నరసింహం ప్రజలకు సహాయం చేయాలనే కోరికతో న్యాయశాస్త్రం చదవాలని నిర్ణయించుకున్నారు. న్యాయశాస్త్ర పట్టభద్రుడు అయిన తర్వాత ఒంగోలు పట్టణంలో న్యాయవాద వృత్తిని ప్రారంభించి దయగల, నిజాయితీ గల న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు. వారు ఫీజు తీసుకునే విధానం ప్రత్యేకంగా ఉండేది. డబ్బు గురించి ఎప్పుడూ ఆందోళన చెందేవారు కాదు. ఇంత అని లేదు, మీకు అనిపించింది ఆ కోటు జేబులో పెట్టి వెళ్ళవచ్చు అనేవారు. లాయర్ గారు మీకు ఫీజు ఎంత అని అడిగితే ఈ మాట చెప్పేవారు. శ్రీ నరసింహన్ తన జీవితంలో ఒక వ్యక్తిగత విపత్తును ఎదుర్కొన్నారు. దాదాపు 3 సంవత్సరాల కాలంలో తన తల్లిదండ్రులను, మామగారిని, అన్నని కోల్పోయారు. దీనితో వారు ఎంతో నిరాశ నిస్పృహలకి లోనయ్యారు. కుటుంబాన్ని కోల్పోవడంతో జీవితానికి ప్రయోజనం ఏమిటి, అసలు మనుషులు ఎందుకు మరణిస్తారు వంటి ఎన్నో ప్రశ్నలు, ఆలోచనలు ఆయన్ని వెంటాడుతూ ఉండేవి. 1919లో మేనమామ ప్రకాశం గారు శ్రీ నరసింహమును పుణ్యక్షేత్రమైన శ్రీరంగం ఆలయ పట్టణానికి ఆహ్వానించారు. కానీ అక్కడ ఒక అంటువ్యాధి వ్యాప్తి ఉన్నదని తెలియడంతో ఇంకొక మేనమామ అయిన డాక్టర్ జానకీరాం వద్ద చెన్నైలోనే ఆగిపోయారు. డాక్టర్ జానకీరాము చాలా సౌమ్యులు, దయార్ద్ర హృదయం కలిగిన హోమియోపతి వైద్యులు. ఆయన ప్రకాశం గారికి భిన్నంగా మౌనంగా ఇతరులకు వైద్యం చేస్తూ ప్రశాంతంగా ఉంటూ ఉండేవారు. శ్రీ నరసింహన్ ధ్యాస ఎప్పుడూ తన మనస్సు, శరీరము, ఆత్మల మధ్య సామరస్యం కనుగొనడంలో నిమగ్నమై ఉండేది. తన నిర్భయ నాయకత్వంతో శ్రీ టంగుటూరి ప్రకాశం గారు స్ఫూర్తినీయగా డాక్టర్ జానకీరాం తన ప్రశాంతతతో శ్రీ నరసింహాన్ని ఆకట్టుకున్నారు. న్యాయవాద వృత్తిలో రాణిస్తున్నప్పటికీ నాలో ఎందుకు ఇంతటి అశాంతి? డాక్టర్ జానకీరాం శ్రీ నరసింహం బాధను ఎంతో ఓర్పుతో విని పై ఓదార్పు మాటలను చెప్పకుండా లోతైన శాశ్వత పరిష్కారం దిశగా మార్గనిర్దేశం చేశారు. నేను జీవితాన్ని, మరణాన్ని అర్థం చేసుకోలేను. మరణాన్ని దాటడం సాధ్యమా అంటే డాక్టర్ జానకీరాం గారు ఇట్లా చెప్పారనమాట. ఖచ్చితంగా మరణాన్ని ఎలా దాటాలో తెలుసుకోవడమే కాదు, దానికి దారి కూడా చూపగలరు మా మాస్టర్ గారు అని శ్రీ మాస్టర్ సివివి గారి పరిచయం శ్రీ నరసింహన్ సివివి గారిని పరిచయం చేశారు. శ్రీ మాస్టర్, మనం సాధారణంగా శరీరం ఒక్కటే అనుకుంటాం, కానీ వాస్తవానికి 3 ఉన్నాయి: స్థూల, సూక్ష్మ మరియు కారణ శరీరాలు.
పాలలో నుంచి వెన్న వస్తుంది, వెన్నలో నుంచి నెయ్యి వస్తుంది కదా. అవి ఎక్కడ ఉన్నాయి? పాలలోనే ఉన్నాయి. పాలను స్థూల శరీరంగా, వెన్నను సూక్ష్మ శరీరంగా, నెయ్యిని కారణ శరీరంగా భావించవచ్చు. పెరుగు చిలిగితే వెన్న తయారవుతుంది. ఆ వెన్న పెరుగులో మజ్జిగలో కలవదు, పైకి తేలుతుంది. అదేవిధంగా ఈ యోగాన్ని అభ్యసించినప్పుడు సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది. భౌతిక శరీరంలోనే ఉంటూ దానితో సంబంధం లేకుండా ఉంటుంది. అదే మరణాన్ని అధిగమించటం. నా యోగాన్ని అభ్యసిస్తూ ఉన్నట్లయితే నీవు ఒక సూక్ష్మ శరీరాన్ని, బంగారు శరీరాన్ని, ఒక కారణ శరీరాన్ని, వజ్ర శరీరాన్ని పొందుతావు. ఇది నా వాగ్దానం అంటూ మాస్టర్ సివివి గారి పరిచయం శ్రీ నరసింహ జీవితాన్నే మలుపు తిప్పిన ఒక మధుర క్షణం. మాస్టర్ సివివి యోగంతో అమరత్వాన్ని పొందవచ్చని, తన స్వభావాన్ని బ్రహ్మముగా, శాశ్వత చైతన్యంగా గ్రహించవచ్చని డాక్టర్ జానకీరాం పలికారు. మాస్టర్ సివివి గారి మార్గం శరీరాన్ని విడిచిపెట్టడం గురించి కాదని, ఆధ్యాత్మిక జీవనాన్ని గడపటం ద్వారా యోగంతో మరణాన్ని దాటగలగటం సాధ్యమే అన్న జానకీరామయ్య గారి మాటలకు శ్రీ నరసింహం మంత్రముగ్ధులయ్యారు. పాలు వెన్నగా మారడానికి ముందు దాన్ని మరిగించి తోడుపెట్టి ఆపై పెరుగుని చిలకాలి. కాబట్టి మాస్టర్ యోగంలో జీవశక్తి మనలో ప్రతి అణువును కాబట్టి అని అన్నారు నరసింహం గారు. మాస్టర్ యోగంలో జీవశక్తి మనలో ప్రతి అణువును ఉత్తేజితం చేస్తుంది. అది వేడిని ఉత్పత్తి చేసి అన్ని లోపాలను సరిదిద్దుతుంది. బంగారు కాంతి శరీరాన్ని నిర్మిస్తుంది అంటూ జానకీరామ్ గారు చెప్పారనమాట. అయితే అందుకోసం మనం చేయవలసిందేమిటి అన్నారు నరసింహం గారు. మనమేమీ చేయాల్సిన అవసరం లేదు. ఉదయం సాయంత్రం ఒక నిర్దిష్ట సమయానికి మాస్టర్ గారు ఇచ్చిన ప్రార్థనను చేసి కళ్ళు మూసుకుని కూర్చుంటే అన్నీ ఆయనే చేస్తారు అని అన్నారు. బంగారు శరీరం తయారు కావాలంటే ఏవైనా అర్హతలు లేదా నియమాలు ఉన్నాయా అని అడిగారు నరసింహం గారు. నిస్వార్థ బుద్ధి అంటే అన్నీ నాకే కావాలి అనే బుద్ధి ఉండకూడదు. సేవాభావం, ధ్యానం, ఈ మూడు ఉంటే ఈ యోగం త్వరగా ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పారు జానకీరామ్ గారు. నేను ఎప్పుడు ఈ యోగంలోనికి ప్రవేశించగలను? నాకెప్పుడు మాస్టర్ గారి దర్శనం కలుగుతుంది అని అడిగారు నరసింహం గారు. ఈ నెల 29న డిసెంబర్ కాల్ సమావేశాలు ఉన్నాయి. మనం వెంటనే కుంభకోణం బయలుదేరదాం అన్నారు జానకీరామయ్య గారు. డాక్టర్ జానకీరామ్, శ్రీ నరసింహం కుంభకోణం చేరుకున్నారు. వారు యోగా స్కూల్ ఫ్రెండ్స్ సొసైటీ చేరేసరికి గుమ్మం వద్ద మాస్టర్ గారు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లు నిల్చుని ఉన్నారు. మాస్టర్కి అప్పటికే డాక్టర్ జానకీరామ్ పరిచయం కాబట్టి చిరునవ్వుతో శుభాకాంక్షలు తెలిపి శ్రీ నరసింహాన్ని చూస్తూ ఇలా అడిగారు. ఏమి ఆశించి వచ్చావు అన్నారు సివివి గారు. నేను శాంతి కోరి వచ్చాను అన్నారు నరసింహం గారు. అనుగ్రహించాను, లోనికి రా అన్నారు సివివి గారు. మాస్టర్ లోపలికి వెళ్ళిపోగా ఎంఎన్ ఆశ్చర్యంగా నిలబడ్డారు. ఇన్నాళ్ళు తాను అనుభవించిన వేదన, బాధలన్నీ తక్షణమే మాయమైపోయి గుండెల్లో ఎంతో ప్రశాంతత, ఆనందం కలిగింది మాస్టర్ నరసింహం గారికి. డిసెంబర్ 29, 1919న సాయంత్రం 4 గంటలకి మాస్టర్ సివివి గారు దీక్షనిచ్చారు. జీవితానికి ఒక కొత్త దిశానిర్దేశం చేసి సాధారణ శ్రీ నరసింహం నుండి మాస్టర్ ఎంఎన్గా మారడానికి బీజం పడిన మహాద్భుత క్షణం అది. దీక్షా కార్యక్రమం ఎంతో గూఢంగా సాగింది. తన వెన్నుముకలో ఏదో విద్యుత్ ప్రవాహం కదిలినట్లు, తన లోపల ఏదో సర్దుబాట్లు జరుగుతున్నట్లు శ్రీ నరసింహం గమనించారు. శరీరం అంతా తేలికయ్యి అప్రయత్నంగా ధ్యానంలోకి ప్రవేశించారు శ్రీ నరసింహం. ప్రార్థన జరుగుతున్నప్పుడు ఒక వేడిమిని అనుభవించిన ఆయన అలా ఎంతసేపు కూర్చున్నారో తెలియదు. కళ్ళు తెరిచి చూసేసరికి మాస్టర్ సివివి గారు తన వైపు ఆహ్లాదకరమైన చిరునవ్వుతో చూస్తున్నారు. నీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మిస్టర్ ఎంఎన్ అని అడిగారు. చాలా ఆనందంగా ఉన్నది మాస్టర్ అన్నారు మాస్టర్ ఎంఎన్. మాస్టర్ సివివి తన అనుయాయులను వారి పొడి అక్షరాలతో పిలిచేవారు. ఆయన ఎంఎన్ గారికి మీడియం సెంటర్ 3 666ను కేటాయించి
ప్రార్థనా కార్డును అందించారు. కుంభకోణం నుంచి తిరిగి వచ్చిన తర్వాత సబ్ కోర్టు తరలింపుతో ఒంగోలు నుంచి బాపట్లకు ఎంఎన్ గారు మకాం మార్చారు. కొత్త ఇంట్లో మాస్టర్ సివివి గారికి ఒక ప్రార్థనా గదిని కేటాయించారు. మద్రాసుకు తిరుగు ప్రయాణంలో ఎంఎన్ డాక్టర్ జానకీరాములు మాటలకు అందని ఒక ఆనంద స్థితిలో ఉన్నారు. అనేక ప్రశ్నలతో సతమతమైన పూర్వపు ఎంఎన్ మాస్టర్ గారిని కలిసి ప్రశాంతతను పొంది శిష్యుడిగా రూపాంతరం చెందారు. బాపట్లలో 7గురితో ఎంఎన్ సామూహిక ప్రార్థనలు ప్రారంభించారు. ఆ ప్రార్థనలు ఎంతో వేడిమిని పుట్టించి దీర్ఘకాలికమైన గాఢమైన ప్రభావం కలిగి ఉండేవి. యోగ సాధనకు వృత్తికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకుంటూ ఎంఎన్ తన విధులను సమర్థవంతంగా నిర్వర్తించేవారు. అవసరం అనిపించినప్పుడల్లా కుంభకోణం వెళ్ళి మాస్టర్ సివివి గారితో సందేహ నివృత్తి చేసుకునేవారు. ఉత్తర ప్రత్యుత్తరములు, ఫోన్ సంభాషణలో మాస్టర్ గారి మార్గదర్శనం కోరుతూ ఉండేవారు. ఎంఎన్ గారు, ప్రియమైన ఎంఎన్, మనది ఒక డైరెక్ట్ లైన్, నేను లోపల నుండి కూడా మార్గదర్శనం చేస్తాను అంటూ, డియర్ ఎంఎన్, అవర్స్ ఈజ్ ఏ డైరెక్ట్ లైన్, ఐ ఆల్సో గైడ్ ఫ్రమ్ వితిన్ అంటూ మాస్టర్ సివివి లెటర్ రాశారు. ఎంఎన్ గారి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఎందరినో ఈ యోగ మార్గం వైపు ఆకర్షించింది. వారింట జరిగే ప్రార్థనలు ఎంతో ప్రభావం చూపటంతో మాస్టర్ సివివి గారు డైరెక్ట్ అనుయాయులు, కొత్త సాధకులు కూడా ఎంఎన్ గారితో కలిసి సామూహిక ప్రార్థనల్లో పాల్గొనేవారు. యోగాన్ని ఎంతో నిబద్ధతతో అనుసరించి కేవలం 3 సంవత్సరాల్లో ఆయన సాధించిన పురోగతిని గమనించి 1921లోనే ఎంఎన్ గారిని రాబోయే కాలానికి మాస్టర్గా చూశారు మాస్టర్ సివివి గారు. ప్రియమైన ఎంఎన్, నీవు అనేక మందిని ఈ భృక్తరహిత తారక రాజయోగంలో ప్రవేశపెట్టబోతున్నావు. నీవు ఇకపై చిన్న మాస్టర్గా సంబోధించబడతావు అని ఆశీర్వదించారు. ఆ రోజుల్లో ఈ ప్రార్థనలతో పాటు మాస్టర్ సివివి గారు ప్రత్యేక కోర్సులు కూడా నిర్వహించేవారు. తనతో ఉన్న అనుయాయుల కోసం కోర్సులు నిర్వహించడానికి ఎంఎన్ గారికి కూడా మాస్టర్ గారు అనుమతినిచ్చారు. మై డియర్ ఎంఎన్, కోర్స్ ప్రాక్టీస్ చేయడానికి అనుమతి వచ్చింది. మాస్టర్ సివివి గారు 1922 మే 12న దేహత్యాగం చేసి అంతర్యామిత్వం చెందారు. ఎందరో వారి అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆ సమయంలో ఇకమై తమకు మార్గనిర్దేశనం ఎవరు చేస్తారో అని కొందరు దిగులు పడ్డారు. మాస్టర్ ఎంఎన్ ధ్యానంలో ఆ బాధ్యతను తాను కొనసాగించి అనుయాయులకు మార్గదర్శనం చేయవలసిన అవసరం ఉన్నది అని గ్రహించారు. 1921 డిసెంబర్ కాలంలో మాస్టర్ గారు మనకి చెప్పినట్లుగా మార్గదర్శనం కోసం మనం కుంభకోణానికి రానవసరం లేదు. ఇకపై మనం ఎక్కడ ఉన్నా అక్కడే మాస్టర్ సివివి గారి మార్గదర్శకత్వం పొందవచ్చు. ఎంఎన్ గారు ఒంగోలులో ఒక విశాలమైన ఇంటిని నిర్మించి 1927 మార్చి 21న సత్యయోగ స్కూలును ప్రారంభించారు. ఒంగోలులోని సత్యయోగ స్కూల్లో మాస్టర్ ఎంఎన్ గారి ప్రార్థనా మందిరం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. మాస్టర్ ఎంఎన్ ఒంగోలులో మే, ఆగస్టు, డిసెంబర్ నెలల్లో పవిత్ర దినాలతో అనుసంధానించి యోగ సమావేశాలను నిర్వహించడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఈ సమావేశాలు ఉత్సాహభరితమైన శక్తి కేంద్రాలుగా కుంభచైతన్యం ప్రవహించేలా ఏర్పాటు చేయబడ్డాయి. మాస్టర్ ఎంఎన్ మార్గదర్శకత్వంలో సత్యయోగం అభివృద్ధి చెందింది. వారి ప్రభావం అన్ని ప్రాంతాల్లో విస్తరించింది. సామూహిక సమావేశాలు, ప్రత్యేక ప్రార్థనా సమావేశాల ద్వారా అనేక మందిని ప్రభావితం చేసి ఆధ్యాత్మికత వైపు, యోగ చికిత్స వైపు నడిపించారు. ఈ యోగంలో కుండలిని శక్తి ప్రభావవంతంగా ఉద్భవిస్తుంది. దీక్షాదినం నుండి వెన్నెముక ద్వారా మృదువైన విద్యుత్ ప్రవాహం ప్రారంభమై ప్రాణశక్తి బలపడుతుంది. మాస్టర్ ఎంఎన్ గారు నెల్లూరు, ఒంగోలు, కర్నూలు తదితర పట్టణాలు మరియు గ్రామాల్లో చేసిన ప్రయాణాలు సివివి గారి చైతన్యవంతమైన ఆధ్యాత్మిక మార్గాన్ని పరిచయం చేసి శాశ్వతమైన ప్రభావాన్ని చూపించాయి.
ఆధ్యాత్మిక పరిణామాన్ని వేగవంతం చేస్తానన్న మాస్టర్ సివివి గారి బోధనలు అనుసరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఎంఎన్ గారు. ఈ యోగం 12 జీవిత కాలాలలో సాధించవలసిన పురోగతిని వేగవంతం చేసి కేవలం 12 ఏళ్లలోనే సాధ్యమయ్యేలా పరివర్తనను తెస్తుంది అని అనుభవం ద్వారా తెలుసుకున్నారు ఎంఎన్. పిడుగురాళ్లలో జరిగిన సామూహిక ప్రార్థనల్లో స్వప్నములు, బృంద జీవనంలో ఒకరికొకరు నిస్వార్థముగా సహాయం చేయటం వంటి వాటితో కర్మను హరింపజేసుకొనవచ్చు అని మాస్టర్ సివివి వినూత్న పద్ధతులను ప్రవేశపెట్టారు శ్రీ ఎంఎన్. ఈ సామూహిక కర్మరాహిత్య విధానం వ్యక్తిగత భారాన్ని తగ్గించి యోగాభ్యాసం ప్రభావాన్ని మెరుగుపరుస్తుంది అనేది నిరూపించారన్నమాట. మాస్టర్ ఎంఎన్ నివాసం యోగాభ్యాసులకు ఒక ఆశ్రమంగా నిలిచేది. ఆధునిక సదుపాయాలు లేకపోయినప్పటికీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూడా బృందాలుగా వచ్చి రోజుల తరబడి ఉండేవారు. అందరితో వారి వంటిల్లు ఎప్పుడూ పండగ వాతావరణం కల్పిస్తూ ఉండేది. సామూహిక ప్రార్థనల సమయంలో మాస్టర్ ఎంఎన్ గారి చికిత్సా సామర్థ్యాలు ప్రత్యేకంగా కనిపించేవి. ఆయన వ్యక్తుల ఆరోగ్య సమస్యలను గుర్తించి వారి ఆరోగ్య స్థితి ప్రకారం తన ప్రార్థనలను సవరించి మరింత సమర్థవంతమైన చికిత్సను అందించేవారు. నిర్దిష్ట సమాచారం లేకపోయినా సామూహిక ప్రార్థనల సమయంలో పాల్గొనడానికి వచ్చిన వారి వేర్వేరు ఆరోగ్య సమస్యలను కూడా గమనించి ప్రార్థనలోనే పరిష్కరించగలిగేవారు మాస్టర్ ఎంఎన్. వారి యోగ చికిత్స స్పర్శ దగ్గరలో ఉన్నవారికే కాక దూర తీరాల్లో ఉన్నవారికి కూడా స్వస్థతనిచ్చేది. అటువంటి చికిత్సకు ఉదాహరణ విజయవాడలో మానసిక క్షోభకు గురైన ఒక మహిళ చిన్ననాటి నుండి అస్థిరమైన ప్రవర్తనతో బాధపడుతూ ఉండేది. ఆమెను గమనించి మాస్టర్ గారు ప్రార్థనలో స్థిరంగా ఉండు, స్టడీ అని ఒక ధ్యానవాక్యం పలికారు. ఆ ఆదేశంతో ఆమెకు వెంటనే పూర్తి స్థిరత్వం వచ్చింది. ఎన్నో ఏండ్లుగా నయంగాని మానసిక స్థితి 2 రోజుల్లో తగ్గి ఆమె మామూలు కావటం ఆమె సోదరులను ఆశ్చర్యపరిచింది. అనేక పట్టణాల్లో యోగా కేంద్రములను స్థాపించడంలో మాస్టర్ ఎంఎన్ కీలక పాత్ర పోషించారు. ఈ కేంద్రాలను అభివృద్ధి చేస్తూ 3వ తరం యోగాభ్యాసులు ముందుకు తీసుకువెళ్తున్నారు. మాస్టర్ ఎంఎన్ గారి బోధనల్లో ప్రధానమైనది వినయం. యోగం అనేది వ్యక్తిగత సాధన కాదని సామూహిక సాధన అని ఆయన తెలిపేవారు. ఈ యోగ పద్ధతి ఎద్దుల బండిలా నిదానంగా కాక విమానంలో ప్రయాణించడంలాగా ఆధ్యాత్మిక పురోగతిని వేగవంతం చేస్తోంది. నేను, నాది అన్న భావన నుండి మనము, మనది అనే భావనకి పురోగమిస్తే అది ఐక్యతను, సామూహిక చైతన్యాన్ని పెంపొందిస్తుంది. అనుయాయులు ఇతరులకు వైద్యం చేయటంలో కష్టపడినప్పుడు మాస్టర్ గారే వైద్యం చేస్తున్నారు, తాను కాదు అని నొక్కి చెప్పి మార్గదర్శకత్వం చేసేవారు. మాస్టర్ గారే అంటే మాస్టర్ సివివి గారే వైద్యం చేస్తున్నారు, తాను కాదు అని చెప్పి మాస్టర్ ఎంఎన్ నొక్కి చెప్పి మార్గదర్శకత్వం చేసేవారు. మాస్టారు ఎంత ప్రయత్నించినా రోగికి యోగ చికిత్స జరగడం లేదు, కానీ మీరు ప్రార్థన చేస్తే మాత్రం పనిచేస్తోంది అని ఒకతను ఫోన్లో మాట్లాడాడు. వైద్యం చేస్తున్నది నువ్వే అనే ఆలోచనను విడిచి చికిత్సను అందిస్తున్నది మాస్టర్ సివివి గారు అని భావన చెయ్యి, మార్పును గమనిస్తావు అని అన్నారు మాస్టర్ ఎంఎన్. మాస్టర్ ఎంఎన్ 1934 విశ్వత్ ప్రార్థనా సమావేశాల్లో సాధనలో మరొక మెట్టు ఎక్కారు. ఆ సంవత్సరం మార్చి 21న విజయవాడలో జరిగిన ఒక సమావేశంలో ఉదయం 9 గంటలకు మాస్టర్ ఎంఎన్కు ఏదో కాలిన వాసన రావటం మొదలైంది. మీరు ఏమైనా కాలిన వాసన గమనించారా అని అడిగారు. మాకేమీ వాసన రావట్లేదు అన్నారు శిష్యులు. వారిలోనే యోగాగ్ని బయలుదేరింది. విచిత్రంగా ఆ వాసన చుట్టుపక్కల ఎక్కడి నుండో కాక తన నుండే వచ్చింది అని, తానొక రకమైన ఆధ్యాత్మిక దహన సంస్కారానికి లోనయ్యానని గ్రహించారు. తన చేతులను వాసన చూడమని 2 అనుయాయులను అడిగగా వారు కాలిన వాసనను గమనించి ఆశ్చర్యపోయారు. ఏమి జరిగిందని వారు ఎంఎన్ గారిని అడిగారు. అవును, కాలిన వాసనే నిజంగా, ఇప్పుడు నా చేతి నుండి వాసన చూడండి. ఆశ్చర్యం, ఇది కాలిన వాసనే అని అనుయాయులు చెప్పారు.
నేను ఇప్పుడు స్వతంత్రుడనయ్యాను. ఇప్పుడు నేను అక్షర పురుషుణ్ణి, అంటే నేను నశించని వాడిని, శాశ్వతమైన వాడిని అని వారితో అన్నారు. ఆనాటి ప్రార్థనలో వారు కొత్త వాక్యాన్ని జత చేశారు. మాస్టర్ నమస్కారం, మాస్టర్ సివివి నమస్కారం, మాస్టర్ ఎంఎన్ నమస్కారం అనేది కూడా జత చేశారు. 1934లో ఆధ్యాత్మిక సాక్షాత్కారం పొందిన తర్వాత మాస్టర్ ఎంఎన్ యోగబోధనను ఉన్నత దశలోకి తీసుకెళ్లారు. 12 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం యోగ మార్గాన్ని శ్రద్ధగా అనుసరించిన అభ్యాసకులు ఇప్పుడు అంతర్గత మార్గదర్శకత్వం పొందవచ్చని తెలియజేశారు. సీనియర్ సాధకులు ఇప్పుడు కొత్త కేంద్రాలను ప్రారంభించి కొత్త వారికి నిర్దేశం చేస్తూ మాస్టర్ సివివి గారి యోగాన్ని బోధనలను విస్తరింపజేయవచ్చు అని అందరికీ ఉపదేశించారు. గుంటూరులోని ఒక ఇంట్లో సామూహిక ప్రార్థనా సమయంలో ప్రార్థన ప్రారంభమైన 24 నిమిషాలకు బృందంలోని ప్రతి సభ్యుడు ఒకే సమయంలో తమ చెంపపై ఎవరో ముద్దు పెట్టుకుంటున్నట్లుగా ఒక ప్రత్యేకమైన అనుభూతిని పొందారు. అదేమిటని ప్రార్థనానంతరం అడిగినప్పుడు ఒక అయస్కాంతం తన సమీపంలోని అన్ని ఇనుప వస్తువులకు అయస్కాంత శక్తిని పంచినట్లు భౌతిక పరిమితులు లేకుండా చైతన్యాన్ని, అనుభూతిని అందరికీ ఒకే మారు ప్రసారం చేయవచ్చు అని నిరూపించేందుకే ఈ విధంగా చేశానని చెప్పారు. నా చెంప మీద ఎవరో ముద్దు పెట్టినట్లు అనిపించింది అని ఒకరు చెప్పారు. అందరికీ ఒకే సమయంలో ఒకే అనుభవం ఉండటం ఆశ్చర్యంగా ఉంది. ఇది ఎలా సాధ్యం అని అడిగారు ఇంకొకరు. నాకు అలాగే అనిపించిందన్నారు ఇంకొకరు. మాస్టర్ సివివి గారి యోగ పరివ్యాప్తికి మాస్టర్ ఎంఎన్ గారు చేసిన కృషి ఎంతో. ఒంగోలు, గూడూరు, నెల్లూరు, కర్నూలు, ఆదోని, తెనాలి, బాపట్ల, గుంటూరు, విజయవాడ, పిడుగురాళ్ల, గురజాల, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో అనేక యోగా కేంద్రాలు ప్రారంభమైనాయి. 1936లో మాస్టర్ ఎంఎన్ ఆరోగ్య సమస్యను ఎదుర్కొన్నారు. 1936 మే 7న శస్త్రచికిత్స పొందే సమయంలో మాస్టర్ ఎంఎన్ గారు మరణానికి చేరువలో ఉన్న స్థితిని అనుభవించారు. భౌతిక లోకానికి అతీతంగా, శరీరరహితంగా తాను ఉన్న స్థితిని అనుభవించారు. తన ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ మాస్టర్ ఎంఎన్ ప్రార్థనలు, యోగ చికిత్సల్లో పూర్తిగా నిమగ్నమై ఉండేవారు. తరచుగా ఉదయం 2 నుండి 4 గంటల మధ్య స్పృహతో తన భౌతిక శరీరాన్ని వదిలి తిరిగి వచ్చేవారు. వారు తన సహచరులతో మాటల్లో 1940 మార్చి 11వ తేదీ గురించి సూచనప్రాయంగా తెలియజేసేవారు. సామాన్యంగా అందరిలో ఉండేటట్లే ఈ విషయం శిష్యుల జ్ఞప్తికి నిలవక మరుగున పడిపోయింది. 1940 మార్చి 11న అందరం కలిసి సామూహిక ప్రార్థన చేద్దాం, మర్చిపోవద్దు అని చెప్పారు మాస్టర్ ఎంఎన్. 1940 మార్చి 11 ప్రాముఖ్యతను సంకేతిస్తున్నారన్నట్లు ఉదయమే నిద్రలేచి శ్రద్ధగా తలస్నానం చేసి కొత్త బట్టలు పట్టు తలపాగా ధరించారు. ఉదయపు ప్రార్థనలను ఉత్సాహంగా, ఆనందంతో నిర్వహించారు. మాస్టర్ ఎంఎన్ ప్రత్యేకంగా తయారవడం గమనించిన శ్రీ రంగనాయకమ్మ గారు ఆనాటి ప్రత్యేకత ఏమిటని అడిగారు. మాస్టర్ గారు చిరునవ్వునే సమాధానంగా ఇచ్చి కోర్టుకు వెళ్ళారు. ఈరోజు ఏమైనా ప్రత్యేకమా అని అడిగారు ఆమె. మధ్యాహ్నం 3:30 గంటలకు మాస్టర్ ఎంఎన్ ఆఫీస్ నుండి బయలుదేరి ఇంటికి తిరిగి వచ్చి 4 గంటల సమయంలో నేలపై ప్రార్థనకు కూర్చున్నారు. శ్రీ రంగనాయకమ్మ గారు వారికి వెచ్చని కాఫీ సిద్ధం చేయడానికి వంటగదికి వెళ్ళారు. నేను మీకు కాఫీ తెస్తాను అంటూ. శ్రీ రంగనాయకమ్మ గారు కాఫీతో తిరిగి వచ్చేసరికి మాస్టర్ ఎంఎన్ ప్రార్థన చేస్తూనే ఆమె ఒడిలో వాలిపోయారు. సాయంత్రం కొంతమంది అనుయాయులు చేరుకున్నారు. కానీ తాము ఆలస్యమైనామని గ్రహించి చింతించారు. ఒక యోగి పూర్తి స్పృహతో తన శరీరాన్ని విడిచిపెట్టే గొప్ప క్షణాన్ని చూడలేకపోయినందుకు మాస్టర్ ముందుగా తెలిపిన సంకేతాన్ని మరిచినామని చాలా బాధపడ్డారు. మాస్టర్ ఎంఎన్ గారు దేహత్యాగం తర్వాత కూడా అగ్నికార్యంలో జరిగే ఆధ్యాత్మిక సమావేశాలలో, హోమజ్వాలలో వారి సాన్నిధ్యాన్ని అనుగ్రహిస్తూనే ఉన్నారు. చాలామంది హోమంలో పాల్గొన్నప్పుడు ఈ అనుభూతి పొందినట్లు తెలిపారు. మాస్టర్ ఎంఎన్ గారి అదృశ్య హస్తం పశ్చిమములలోని దేశాల్లోని బృందాలకు మార్గనిర్దేశం చేస్తూ ఉన్నది. 1999
అర్జెంటీనాలోని ఇగ్వాజు జలపాతం సమీపంలో జరిగిన హోమం సమయంలో మాస్టర్ ఎంఎన్ గారి యోగ చికిత్సకు సంబంధించి ఒక చెప్పుకోదగ్గ సంఘటన జరిగింది. ఇటీవల తన దృష్టిని కోల్పోయిన ఒక మహిళ హోమజ్వాలలో ఒక వ్యక్తి తన నుదిటిని తాకుతున్న దృశ్యాన్ని చూచింది. కళ్ళు తెరిచి చూడగా తనకు చూపుకు తిరిగి వచ్చినట్లు గమనించింది. జ్వాలలలో తనను తాకిన వ్యక్తిని ఫోటోలో చూసి ఆశ్చర్యపోయినది. ఎందుకంటే మాస్టర్ ఎంఎన్ గారిని తన జీవితంలో ఆమె చూడటం అదే మొదటిసారి. మాస్టర్ ఎంఎన్ అని ముద్దుగా పిలువబడే మైనంపాటి జ్వాలా నరసింహం గారు మాస్టర్ సివిబి యోగంలో ఒక ధృవతారగా నిలిచి ఆలోచన, మాట, నడవడిక ఈ మూడింటిలోని స్వచ్ఛత ఆధారంగా యోగం నిర్వర్తింపజేస్తూ ఉండటాన్ని మనం బాగా తెలుసుకున్నాం కదా. వృత్తిరీత్యా ఒక న్యాయవాది అయిన ఎంఎన్ గారు ప్రాణశక్తిని పెంపొందించే అనేక యోగాద్భుతాలను ప్రదర్శించారు. అనుయాయులకు విభిన్న కోర్సులను అందించారు. పరిపూర్ణ యోగిగా ఉల్లాసభరితమైన రీతిలో ప్రార్థనా సమయంలో స్వచ్ఛందంగా వారు తమ శరీరాన్ని విడిచిపెట్టారు. వారికి అనుయాయులుగా వారి వారి వలనే మనకి తర్వాత తరం మాస్టర్ సి మాస్టర్ వీరి మార్గదర్శకత్వంలో మాస్టర్ ఈకే గారు మనకి ఈనాటికి వారి యొక్క యోగా, హోమియో వీటన్నిటిలోనూ మనకి మాస్టర్గా తమ ప్రతిభని, తమ యొక్క ఆశీర్వచనాలని మనందరికీ అందిస్తూ ఈనాటికి యోగిగా, పరిపూర్ణ యోగిగా మనకి ప్రార్థనా సమయంలో స్వచ్ఛందంగా వారు మనని కాపాడటం అనేది మనం అనుభవిస్తూనే ఉన్నాం. అది తెలుసుకున్నాం కదా. మనం అందరం కూడా, మీరందరూ కూడా ఎంఎన్ గారిలాగాను, మాస్టర్ ఈకే గారిలాగా, మాస్టర్ సివివి గారిలాగా మీరు కూడా పెద్దవారయ్యి చాలా యోగ పద్ధతిలో మన భారతదేశ భావి భారత పౌరులుగా అవ్వాలని కోరుకుంటూ నమస్కారం. ధన్యవాదాలు.